ఈరోజు ఎన్నికల ప్రణాళిక సంబంధించినటువంటి కమిటీ గౌరవనీయులు కేశవరావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సుమారుగా సమాజంలో నుంచి వివిధ వర్గాల నుంచి 300 పైచిలకు విజ్ఞాపనలు సమర్పించడం జరిగింది. వాటన్నిటిని వారితో పాటు ఉండేటువంటి మిత్రులు క్రోడీకరణ చేసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో రొటీన్ కాకుండా వాటిని సుదీర్ఘమైన చర్చ చేసినారు. వాటి మీద కొంత నిర్ణయం తీసుకునే అవసరం, ప్రకటించాల్సిన అవసరం కూడా ఉందని కూడా కమిటీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించినారు. నేను కూడా భాగస్వామిని. దానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు, పూర్వాపరాలు అన్నీ కూడా చర్చించి ఇంప్లికేషన్స్, భవిష్యత్తులో వాటి పకడ్బందీగా అమలు వగైరా విషయాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మిగతా వాటిని ఎంప్లాయీస్ ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం అందులో అంటే వేరియస్ కేటగిరీస్. చిన్న ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కొందరు, శాలరీస్ పెంచాలని కొందరు, రకరకాల విజ్ఞాపనలతో పెట్టినారు. యాక్చువల్గా అవన్నీ పాసింగ్ రిమార్కులు చెప్తాను తప్ప మేనిఫెస్టోలో పెట్టదగినటువంటి అంశాలు ఉండవు. అవి జనరల్ పెట్టకూడదు కూడా. సో వాటి అన్నింటిని ఒక బొకే కింద, ప్యాకేజ్ కింద చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్గా ప్రజలు కోరుతున్నటువంటివి గత 5 సంవత్సరాలలో, ఈ 4 సంవత్సరాల్లో మాకు వచ్చినటువంటి అనుభవాలు, శాసనసభ్యులను, మంత్రులను, నేను వెళ్ళినప్పుడు నన్ను, వివిధ సందర్భాల్లో ప్రజలు కోరినటువంటి కోరికలు, వాళ్ళు సమర్పించిన డిమాండ్లు, ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది. ఫ్రెష్గా కేశవరావు గారికి వచ్చినటువంటి వాటిని కాకుండా లాస్ట్ 4 ఇయర్స్లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం లేదా ప్రలోభాలు పెట్టేటువంటి పద్ధతిలో కాకుండా ఒక రేషనల్, ఒక పద్ధతి, ఒక బాధ్యతతోని చెప్పవలసినటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే మేము ఎవరు ఏం మాట్లాడినా కూడా డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మాకు ప్రధానమైన బాధ్యత ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను చెప్పిన ప్రజలకు స్పష్టంగా, ఎలక్షన్ అంటే, రాష్ట్రం యొక్క మంచి చెడ్డలంటే చాలామందికి పొలిటికల్ గేమ్, ఇతర పార్టీల వారికి. మాకేమో ఒక టాస్క్. వి టేక్ థింగ్స్ యాజ్ ఎ టాస్క్. మాకు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు, చేరుకోవాల్సినటువంటి గమ్యాలు చాలా స్పష్టంగా అనుకొని పటిష్టమైన ఆలోచనతోనే మేము ముందుకు పోతాం. చెప్పిన దాన్ని డెఫినెట్గా పాజిటివ్గా అమలు చేస్తాం. ఇక్కడ మన ఎడల, తెలంగాణ రాష్ట్రం ఎడల, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల అన్నిటిని కలిపి మనం సమగ్రంగా ఆలోచించినప్పుడు అన్ని రాష్ట్రాల అటువంటి పరిస్థితి కాదు. రాష్ట్ర ఏర్పాటు ఒక పరిణామం. ఆ పరిణామాన్ని అనుసరించి జరిగినటువంటి అనేక పరిణామాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఒక అనూహ్యమైన పరిస్థితి. ఈ రోజున్న తెలంగాణ గతంలో ఎప్పుడు రాష్ట్రంగా లేదు. అంతకుముందున్నదేమో హైదరాబాద్ స్టేట్. కాబట్టి బడ్జెట్ ఎట్లా ఉంటుందో తెలియదు. విభజన సందర్భంలో చెలరేగినటువంటి అపోహలు, చేయబట్టేటువంటి దుష్ప్రచారాలు, నానా రకాల అపప్రదలు, ఇవన్నిటితో కలగాపులగంగా ఉండేది. ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఆర్థిక ఎదుగుదల, పెరుగుదల ఎట్లుంటుందో తెలియదు. అసలు నెగిటివ్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా ట్రెండ్ తెలియదు. అట్లాంటి పరిస్థితులలో రాష్ట్రం యొక్క ప్రయాణం ప్రారంభమైంది. సమస్యలు కూడా చాలా చుట్టుముట్టి ఉండే. సివియర్ పవర్ ప్రాబ్లం కావచ్చు, వలసల ప్రాబ్లం కావచ్చు, కరువుల ప్రాబ్లం కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, చాలా చాలా సమస్యల వలయంగా పరిస్థితి ఉండేది. ఆ నేపథ్యంలో మేము మా ప్రస్థానాన్ని ప్రారంభించినాం. ఒకటే విషయం మీ దృష్టికి తెస్తాను, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా. ఒక పథకాన్ని ప్రారంభించాలంటే మేము ఎన్నో సార్లు పరిపరి విధాలు ఆలోచించాం. ఆ రోజు కొంచెం భయపడ్డాం కూడా. మంచి స్కీమ్ అని తెలిసి కళ్యాణ లక్ష్యం ప్రారంభిస్తే స్టార్టింగ్లో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి పెట్టుకున్నాం. 51,000 మాత్రమే పెట్టుకున్నాం. కారణం ఏంటంటే, ఒకటి పెళ్లిళ్ళు ఎన్ని జరుగుతాయో అసెస్మెంట్ లేదు ఒక సంవత్సరానికి. రెండవది అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భరించాల్సి వస్తుంది, స్టేట్ భరించగలుగుతుందా లేదా అనేది కూడా అంచనా లేవు. కేర్ఫుల్గా పోవాలి. కాబట్టి అక్కడ బిగిన్ అయినాం. ఒక సంవత్సరంలో కొంత అవగాహన వచ్చింది.
ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది, బీసీ వర్గాల నుంచి ప్రధానంగా వచ్చింది. అట్నే ఓబీసీలు కూడా అన్నారు, మేము అగ్రకులమైన మేము కటిక పేదలు ఉన్నాం కదా, మేమేం తప్పు చేసినామని. దాన్ని అందరికీ విస్తరించినాం. థర్డ్ ఇయర్ పోయేటప్పటికీ ఎకనామిక్స్ మీద కూడా, స్టేట్ ఎకానమీ మీద కూడా కొంత క్లారిటీ వచ్చింది. ఒక సంవత్సరం నుంచి రెండవ సంవత్సరం పోయినప్పుడేమో అందరికీ విస్తరించినాం, సేమ్ 51,000. బట్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయినప్పుడు కొంత ఫైనాన్షియల్ కూడా క్లారిటీ వచ్చి, ఈ రాష్ట్రం యొక్క ఆదాయ వ్యయాల మీద క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని 75,000 చేసినాం. ఆ తర్వాత మరింత క్లారిటీ వచ్చింది ఫోర్త్ ఇయర్కి వచ్చే కొద్దికి. తర్వాత స్టేట్ యొక్క పెరుగుదల గ్రోత్ కన్సిస్టెంట్గా ఉన్నది. ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్, థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ కంటిన్యూ గ్రోత్ ఉంది. గ్రోత్ కట్టేలు కాలే, కాబట్టి ధైర్యం వచ్చింది. అప్పుడు 1,16,000, 1,16,000 చేసుకున్నాం. అంటే సిచ్యువేషన్ దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, స్టార్ట్ అయిన నుంచి కళ్యాణ లక్ష్మి స్కీమే మంచి ఉదాహరణ. దాని కొన్ని వర్గాల నుంచి అన్ని వర్గాలకు విస్తరించడం, దానికి కొంత టైం. 51,000 నుంచి 75,000 చేసుకోవటం, దానికి కొంత సమయం. అట్లనే అక్కడి నుంచి 1,00,000 పైకి చేసుకోవటం. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, కొత్త రాష్ట్రం కాబట్టి, అంతకుముందు ప్రాతిపదిక లేదు కాబట్టి, చెప్పినాము అంటే జరగాలి కాబట్టి, ప్రలోభ పెట్టి ఏదో తమాషాలు చేయకూడదు కాబట్టి అంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ వచ్చినాం. ఇప్పుడు సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ సాధించిన రాష్ట్రంగా, ప్లస్ సాధించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్రంగా మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదో మేము ఆషామాషిగా అని అడ్డం పొడుగు చెప్పడానికి లేదు, బాధ్యతగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎన్నిక జరిగిపోతే తదనంతరం ఏర్పడేటువంటి కాలంలో ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో తెలంగాణ రాష్ట్రానికి సమకూరేటువంటి డబ్బు మొత్తం టోటల్ తెలంగాణ స్టేట్ ఎకానమీ ఎట్లా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకున్నా కదా మేము పథకాలు చెప్పాలి, మేనిఫెస్టో రూపకల్పన చేయాలి. అడ్డదిడ్డంగా చెప్పడానికి ఉండదు. నెక్స్ట్ 5 ఇయర్స్లో కేంద్రం యొక్క సహకారం లేకుండా, ఇది ఇప్పుడు ఎట్లయితే జరిగిందో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం సున్నా, మాకేం పైసా కూడా రాలే, ఒక న్యాయ పైసా కూడా, అంటే అదనంగా రాలే, జీరో. నేను ఎవరినో విమర్శించడానికి చెప్తలేను, ఫ్యాక్ట్ చెప్తాను. ఈ 4 ఏళ్లలో మాకు అంటే మీకు చిన్నగా ఈజీగా అర్థం కావాలంటే, మిషన్ కాకతీయ బాగుందని యుఎన్డిపి మెచ్చుకున్నది, వరల్డ్ బ్యాంక్ మెచ్చుకున్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ మన దగ్గర వచ్చి నర్సంపేట చెరువు కట్ట మీద ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, అంత అప్లాస్ వచ్చింది దానికి. నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ దానికి డబ్బులు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసింది, కానీ ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ మిషన్ భగీరథ. దానికి ఒక 11 రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయినారు, కేంద్ర మంత్రులు చూసిపోయినారు, ప్రధానమంత్రి స్వయంగా గజ్వేల్లో ప్రారంభించినాడు నా నియోజకవర్గానికి. 24,000 కోట్లు ఇవ్వమని వాళ్ళు రికమెండ్ చేసినారు నీతి ఆయోగ్. మిషన్ కాకతీయకు మిషన్ భగీరథ కలిపి 24,000 crores ఇవ్వండి, ఫండింగ్ చేయండి అని నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే ₹24 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది కూడా అందరికీ తెలుసు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే, రాష్ట్ర హక్కుగా మనకు సెంట్రల్ డెవల్యూషన్ యొక్క తెలుగు స్పష్టమైన అర్థం ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలు కలిగి ఉన్నటువంటి కేంద్ర పన్నుల్లో వాటా హక్కు, దాన్నే సెంట్రల్ డెవల్యూషన్ అంటారు. అది భిక్ష కాదు, మెహర్బానీ కాదు, అది రాష్ట్రాల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. కేంద్రం తప్పకుండా తమకు వచ్చే పన్నుల్లో డివాల్వ్ చేయాల్సిందే. అది ఎంత అనేది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేస్తుంది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. సొంత పార్టీ ప్రభుత్వం, వేరే పార్టీ ప్రభుత్వం ఎవరున్నా కూడా డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ షేర్ ఈజ్ ఎ మస్ట్. అది కాన్స్టిట్యూషనల్. అది వచ్చింది మనకి తప్ప మెహర్బానీగా ఏమి రాలే. మనకు హక్కుగా రావాల్సింది, రాష్ట్రంగా మనకు రావాల్సింది వచ్చింది తప్ప రూపాయి కూడా రాలే. నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ యొక్క అసెస్మెంట్లో మనం ఎట్లా ఉండాలనేది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇదే పరిస్థితి ఒకవేళ కొనసాగినా, కేంద్రంలో టీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన ప్రభుత్వం వస్తే, మేము అన్ని ఎంపీలు మేమే గెలిచి మాకు సేవ్ ఉంటే, కేంద్రాన్ని శాసించగలిగే పరిస్థితిలో తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఉంటే డెఫినెట్గా చాలా పెద్ద మార్పు ఉంటుంది. కానీ యథాతథ స్థితి కొనసాగినా కూడా, ఈ రోజున్న పరిస్థితి యాజిటీస్ కొనసాగినా కూడా, తెలంగాణకు సమకూరేటువంటి ద్రవ్యం 10 లక్షల కోట్ల 30,000 రూపాయలు ఉంటుంది. తెలంగాణకు వచ్చే రిసీట్ 10,30,000 crores ఉంటాయి. అయితే వచ్చిన డబ్బులో
కొంతమంది తెలిసి తెలియక పాపం అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంటారు. డబ్బు ప్రభుత్వానికి వచ్చే దానిలో ఏముంటుందంటే కొంత ఛార్జ్డ్ అకౌంట్ అని ఉంటుంది. అది ఛార్జ్డ్ మనీ అంటారు, దాన్ని ఛార్జ్డ్ అకౌంట్ అంటారు. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కట్టాల్సిందే, ఆ డబ్బు పోవాల్సిందే అనమాట, ఎట్టి పరిస్థితుల్లో పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అప్పులు తీర్చే కార్యక్రమం, ఈ అప్పులు తీర్చే కార్యక్రమాన్ని ఇంగ్లీష్లో అందంగా డెట్ సర్వీస్ అంటారు. చెల్లించాల్సిన అప్పులు తీసేటువంటి మనం తెచ్చిన దాన్ని టేబుల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ దేంది, ప్రిన్సిపల్ అమౌంట్ దేంది, ఏ సంవత్సరానికి ఎంత కట్టాలా ఒక చార్ట్ ఉంటుంది, ఈచ్ ఇయర్ ఉంటుంది కంపల్సరీ కట్టాల్సింది, అది ఛార్జ్డ్ అకౌంట్. అట్లా పోతుంది. అట్లా పోయే డబ్బు ఈ 5 సంవత్సరాలలో కలిపి, అంటే ఒక సంవత్సరం మనం 30,000 కోట్లు కడతాం, ఒక సంవత్సరం 40,000 కోట్లు కడతాం, ఇంకో సంవత్సరం పోతే 62,000, హయ్యెస్ట్ 62,000 కోట్లు కూడా ఉంది. అట్లా ఈ 5 సంవత్సరాల్లో కలిపి తెలంగాణ రాష్ట్రం తిరిగి చెల్లించాల్సిన అప్పు, ఇది ఆంధ్రప్రదేశ్ మనకు సంక్రమించింది, తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అన్నీ కలిపి 2,30,000 కోట్ల రూపాయల అప్పు తిరిగి చెల్లించాలి ఈ 5 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్. 2,30,000 కోట్లు డెట్ సర్వీస్ అంటే అప్పులు తిరిగి చెల్లించాలి. చెల్లిస్తే ఏం జరుగుతుంది, మనకు 1,30,000 కోట్ల రూపాయలకు మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే 1,00,000 కోట్లు మనకు పోతుంది. 10 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు మనది కాదు, అది గ్యారంటీ పోతుంది అనమాట. అంటే 9 లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టుకోవాలని డబ్బు ఉంటుంది. అందులో కంపల్సరీ ఉంటుంది మళ్ళీ ఛార్జ్ అకౌంట్ కాకపోయినా జీతభత్యాలు, పెన్షన్స్ వగైరా వగైరా అది ఉంటుంది. అది పోను మిగిలిన డబ్బులు మాకు ఖర్చులకు ఉంటాయి. అంటే రఫ్గా ఒక బ్రాడ్ పిక్చర్ చెప్తున్నాను. దాని తదనంతరం కేంద్రం నుంచి సహకారం దండిగా ఉందనుకోండి, కొన్ని ప్రత్యేక పథకాలకు, కొన్ని గ్రాంట్స్. మొన్న మహారాష్ట్ర ఆయన ఎందుకు ఇచ్చారో ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళ పార్టీ సర్కారు ఉందని ఇచ్చారు, దేనికి ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చారు మొన్న స్పెషల్ ప్యాకేజ్, క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి. అట్లా అనుకూల ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే మనకు ప్యాకేజీలు తెచ్చుకుంటాం, ఇరిగేషన్ ప్యాకేజ్ కావచ్చు, మరొకటి రోడ్ల ప్యాకేజ్ కావచ్చు, తెచ్చుకోగలుగుతాం. మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే సంవత్సరానికి ఒక 20-30 కోట్లు అదనంగా తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. అట్లా తెచ్చుకుంటే అదొక 1,50,000 కోట్ల వరకు మామూలుగా వచ్చేదానికి అదనం నేను చెప్పేది. అట్లా తెచ్చుకునే ఆస్కారం కూడా ఉంటుంది. సరే, ఇక్కడ ఉన్నప్పుడు గవర్నమెంట్ యొక్క తెలివితేటలు, పద్ధతి, మనం చేసే వ్యవహారం, తర్వాత అక్కడ మనకు అనుకూలత, మనకుండే పొలిటికల్ కమాండ్, ఈ అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో ఈ కంపల్సరీ పోవాల్సిన ఎక్స్పెండిచర్ పోను, మిగతాది మేనేజ్ చేయాలి.